ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రొద్దుటూరులో పోలీస్ శాఖ అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు డీఎస్పీ మామూళ్లకు అలవాటు పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మునివర అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ ఆడడం మానేసి 15 ఏళ్లయిందని, అతను తప్పు చేశాడని నిరూపిస్తే క్షమాపణ చెబుతామన్నారు ఎమ్మెల్యే. దొంగలు ఇళ్లను కొల్లగొట్టి కోట్ల రూపాయలు దోచుకుంటుంటే డీఎస్పీ పరిశీలించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. పొద్దుటూరు మండలంలో పట్టుకునేది పొద్దుటూరులో చేయాలా, పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లు కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓకి హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లా చేయకుండా డైరెక్ట్గా జమ్మలమడుగు నుంచి కరెక్ట్ అయిన బిల్లులని తీసుకొని వచ్చి ఆ బియ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఈ విషయము డిఎస్పీ గారు సమాధానం చెప్పాలా, ఎందుకు రిలీజ్ చేసినారని. జమ్మలమడుగు తహసీల్దార్ ఎవరు ఇచ్చేదానికి, పొద్దుటూరులో బియ్యం పట్టుకునేదానికి జమ్మలమడుగు తహసీల్దార్ ఎట్లా ఇస్తాడు? సంబంధం ఏంటి? పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు ఇవ్వాలా, విచారణ జరపాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు జరిపించాలా. ఇక్కడ పట్టుకునే బియ్యాన్ని జమ్మలమడుగు వాళ్ళు ఏదో బిల్లులు ఉన్నాయని 4 రోజులకు బిల్లులు ఉంటే దాని మీద దాంట్లో ఉండాలి కదా, బిల్లులు నీ దగ్గర ఉండాలి కదా. ఎప్పుడో మరుసటి రోజు 2 రోజులకు బిల్లులు తీసుకొని వస్తే అవి కరెక్ట్ అయిన బిల్లులా? వాడు లారీ వాడు ట్రిప్ షీట్లో చెన్నైకి అని రాసినాడు. ఎందుకు పోతున్నాయి చెన్నైకి బియ్యం? కొంతమంది దొంగలు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తగిలిస్తున్నారు. ఇది ఒక ముఠా ఉంది. జమ్మలమడుగులో ఉంది, ప్రొద్దుటూరులో ఉంది, మైదుకూరులో ఉంది. ఈ యొక్క రేషన్ షాపు బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది. ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఈ డిఎస్పీ గారు ఈ విషయంలో సమాధానం చెప్పాలా ప్రజలకు. ఆ అమ్మకు వదిలే అధికారం ఎక్కడుంది? వదిలే అధికారం మీకు ఎవరికి లేదు. వదిలే అధికారం జాయింట్ కలెక్టర్కి ఉంటుంది, కలెక్టర్కి ఉంటుంది, లేదా తహసీల్దార్కి ఉంటుంది, డిఎస్ఓకి ఉంటుంది. ఎవరో తహసీల్దార్ ఇచ్చినాడంటే జమ్మలమడుగు తహసీల్దార్ ఎవరు? పొద్దుటూరికి సంబంధించి అతను ఇంకొక మాట చెప్తారు వాళ్ళు.